సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం. హైదరాబాద్లో అందాల పోటీ ఏర్పాటు ఆడవాళ్లను అంగడి సరుకుగా మార్చినట్లే. ప్రపంచ సుందరిని వివిధ రకాల నాసిరకం వస్తువులను అమ్ముకోవడానికి బ్రాండ్ అంబాసిడర్గా వినియోగించి సేల్స్ పెంచుకుంటారు. బిగ్ బాస్ అందాల పోటీలు హీనమైన చర్యలు. అందాల పోటీ వల్ల టూరిజం ఎందుకు పెరుగుతుంది? డబ్బు నష్టం తప్ప. పవిత్రమైన స్త్రీ జాతికి కళంకం తెచ్చేది బిగ్ బాస్ అందాల పోటీలు. ఓ హీరోను ముగ్గురు హీరోయిన్లను చూపించి ఎవరిని ముద్దు పెట్టుకుంటారు, ఎవరితో డేటింగ్ చేస్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని నాగార్జున అడుగుతాడు. చీప్గా కాకుండా కాస్ట్లీగా వ్యభిచారించేయండి అంటూ సందేశం ఇలాంటి షోలు ఇస్తున్నాయి. మన దేశంలో ఉన్న కుటుంబ సంప్రదాయం ఎంతో గొప్పది. హైదరాబాద్లో అందాల పోటీ పెడతారు సందర్భంగా మన రేవంత్ రెడ్డి. అందాల పోటీ దేనికి నిరసనండి? ఆడవాళ్ళ అందాల పోటీ. ఆడవాళ్ళ అందాల పోటీ దేనికి ఉపయోగపడుతుంది? ఆడవాళ్ళని అంగట్లో సరుగ్గా అమ్మడానికి ఉపయోగపడేటువంటి పోటీ అది. దానిలో అందాల పోటీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈ పుచ్చిపోయిన వంకాయలకి పుచ్చిపోయిన బెండకాయలకి కూడా వాళ్ళు అంబాసిడర్గా పెట్టి వాళ్ళ పేరు పంపిస్తూ ఉంటారు. ప్రపంచ సుందరి ఈ పుచ్చిపోయిన వంకాయలని వాడుతుంది అని చెప్తే ఆ బొమ్మ పెట్టి నవ్వుకుంటా కూర్చుంటే పుచ్చిపోయిన వంకాయలు అమ్ముకుంటున్నారు, అంతా కొంటుంటారు. ఇట్లాంటి పనికి మాలిన వస్తువుల్ని, చెడిపోయిన వస్తువుల్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతికి ఈ ఆడవాళ్ళని ఉపయోగిస్తారు. అందాల పోటీ నెంబర్ 1 వచ్చింది కాబట్టి. అంటే స్త్రీలని, పవిత్రమైన స్త్రీలు, మన భారతమాత ఎందుకంటాం మనం? పితృస్వామ్యం, మాతృస్వామ్యం ఎందుకు చెప్తున్నాం మనం? తల్లికి ఇచ్చేటువంటి గౌరవం ఇది, మహిళకి ఇచ్చేటువంటి గౌరవం ఇది. మహిళకి ఇచ్చే గౌరవం తీసుకెళ్ళి బీదలు పెట్టి బజారు పాలు చేసి అందాల పోటీలు పెట్టి అపహాస్యం చేస్తారా? వాళ్ళని వెలకట్టి అమ్మేస్తారా? దాన్ని వ్యాపారీకరంగా మారుస్తారా? పవిత్రమైన స్త్రీ జన్మని వ్యాపారీకరంగా మార్చడానికి ఉపయోగపడి హీనాతి అంది అది అందాల పోటీ. బిగ్ బాస్ అంతా హీన చరిత్ర, అందాల పోటీ అంత హీన చరిత్ర. అదొక కార్పొరేట్ వ్యాపారీకరణ. అది వాళ్ళు ఉపయోగించిన వ్యాపార వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు. అదేమంటే నేను 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను, జనం బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా వస్తుంది, దాని టూరిజం పెరుగుతుంది అంటారు. మరి అది విచిత్రం. అందాల పోటీలో టూరిజం పెరుగుతుందా? టూరిజం మీరు కేరళలో పోయి చూడండి, టూరిజం ఎంత డెవలప్ చేశారు. ఆ విధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి మంచి ఆ టూరిజం డెవలప్ చేసుకున్నాయి. అంతేగాని ఈ అందాల పోటీలు పెట్టి తద్వారా టూరిజం పెరుగుతుంది అంటే దానికన్నా మించిన అవమానం ఇంకోవట్లేదు. ఇది స్త్రీ జాతికి అసహ్యం కలిగించేటువంటి వ్యవస్థ. బిగ్ బాస్ కానీ అందాల పోటీ కానీ ఈ రెండింటి కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది, వ్యతిరేకిస్తుంది. నేను పంపిస్తాను నోటీసు. దాని ఈ బిగ్ బాస్ అనేది చాలా హీనమైన సంస్కృతికి నిదర్శనం. దీన్ని బ్యాన్ చేయండి అన్న. అయితే దాని వివరణ కూడా ఏం చెప్పారంటే, ప్రారంభంలో ఒక ముగ్గురు హీరోయిన్ల బొమ్మల్ని పెడతాడు. పెట్టి నాగార్జున వచ్చి అభిజిత్ అనే హీరోని పిలిచి ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు. అయితే అభిజిత్ ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయి డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని చెప్తాడు. వాళ్ళ పేరు రుద్రే, పాపం వాళ్ళ ఫోటోలు పెట్టాడు. ఆ హీరోయిన్లు ఎవరికైనా నాగార్జున కుటుంబాలు కాదు, వాళ్ళు మామూలు హీరోయిన్లు వాళ్ళు. అదే నాగార్జున కుటుంబంలో కూడా హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు పెట్టలే. నాకు అనిపించింది యువతకు ఇదే సంకేతం. అంటే ఒక అమ్మాయితో ముద్దు పెట్టుకోవచ్చు, ఇంకో అమ్మాయితో కలిసి తిరగచ్చు, ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకోవచ్చా? ఇదే సంస్కృతి యూత్కి ఇచ్చేటువంటి సందేశం. ఇంతగా పెంచిన పల్లికి మన సందేశం ఒకటి ఉందా? దాని మీద రియాక్ట్ అయ్యి నేను కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు వేశాను. పోలీస్ స్టేషన్ వాళ్ళు దండం పెట్టారు, మా వాళ్ళు కాదని. సింధు కోర్టుకి వెళ్ళా, వాళ్ళు దండం పెట్టి రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకి వెళ్ళా, వాళ్ళు రిజెక్ట్ చేశారు. హైకోర్టుకి వేస్తే ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత దాన్ని అడ్మిట్ చేసుకొని నోటీస్ జారీ చేస్తున్నారు. అప్పుడు చెప్పిన మీరు నోటీస్ జారీ చేయండి అని చెప్పినాం, ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోమని చెప్పేసాను. కానీ బిగ్ బాస్ సంస్థ బహుశా దేశాన్ని కొనేటువంటి శక్తి ఉన్నట్టుంది. చూడబోతే కార్పొరేట్ వ్యవస్థల కన్నా పెద్ద కార్పొరేట్గా ఉన్నట్టుంది. ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. దాని నుంచి అందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడాలని?
చీప్గా వ్యభిచారం చేయకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేసుకోండి అని చెప్పడమే కదా ఇది. అద్దాల మేడలో కూర్చొని వ్యభిచారం చేస్తేనేమో అది గౌరవప్రదమైంది, గుడిసెలో కూర్చొని వ్యభిచారం చేస్తేనేమో అది అసహ్యమైందా? ఇదేంటి ఇది గొడవ? దాని మీద అసహ్యం వేసి అది చూసేటువంటి అనేక మంది చెడిపోతున్నారు. భార్యాభర్తలు కానివాళ్ళు ఒక మంచం పడి ఉంటుంది, అది కూడా చూసాం కదా దీనిలో మరి పంపించినటువంటి గిట్టింగ్లో. నేను ఒకటేమన్నానంటే ఏమీ జరగలేదు, కెమెరాలు పెట్టాము, ఆ కెమెరాలు ఏమి జరగదన్నారు. మరి లైవ్ పెట్టమని చెప్పిన, 24 లైవ్ పెట్టండి ఏం జరుగుతుందో తెలిసిపోతుందంటే లైవ్ పెట్టకుండా ఏం చేశారంటే వాళ్ళు సెలెక్టెడ్ ఐటమ్స్ లైవ్ పెట్టారు. సెలెక్టెడ్ ఐటమ్స్లో కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు చూసాం కల్లారా. అది సెలెక్టెడ్ ఐటమ్స్లో అవాంఛనీయ ఘటనలు ఉంటే 24 hours కన్నా లైవ్ ఉండి ఇంకెంత చూసేదో. అందులో దీనిలో అది జరిగేటువంటి వాస్తవం అన్యాయం కాబట్టి వాళ్ళు పెట్టలేకపోతున్నారు. దాన్ని సమర్థించే వాళ్ళు ఏమంటారు, సొసైటీలో ఎట్లా బతకాలా, కలిసి ఎట్లా నేర్చుకోవాలా, ఆత్మీయత ఎట్లా ఉండాలా, సంబంధాలు ఎట్లా ఉండాలా అవి నేర్పిస్తుందంట. ఎవడే పనికి మనోడు చెప్పేది? మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి పాశ్చాత్య దేశంలో ఉండేది. మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ పవిత్రమైంది. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకు 18 ఏళ్ళ తర్వాత మా సంబంధం వెళ్ళిపోతారు. వాళ్ళు చివరిదాకా కొంచెం కలిసి ఉండరు. వాళ్ళు సాంప్రదాయం అది. ఇంకా మనకు వచ్చేకాడికి అమ్మ నాన్న తల్లి తల్లి చెక్క అత్త మామ రకరకాల పద్ధతులు కుటుంబ సాంప్రదాయం ఉన్నటువంటి ఇది. కుటుంబ సాంప్రదాయంలో మన భారతదేశం నుంచి అందరూ నేర్చుకోవాలి తప్ప ఇంకొకరి నుంచి మనం నేర్చుకోవాల్సిన పని లేదు. మనకు బిగ్ బాస్ వాళ్ళు నేర్పిస్తారా? చేపకైతే నేర్పించేట్టుగా బిగ్ బాస్ వాళ్ళు మనకు నేర్పించేది కల్చర్ని, వెస్ట్రన్ కల్చర్ ప్రచారం చేసేవాళ్ళు. బిగ్ బాస్కి ఎలాంటి మోరల్ రైట్ లేదు ఈ భారతదేశంలో. ప్రజలు ఏ విధంగా ఉండాలో మెల్లగలని ఇంకా భారతదేశ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదర్శం తీసుకుంటున్నారు చాలామంది. అందువల్ల ఇది ఒక విధంగా మన ఇండియన్ కల్చర్కి అవమానం, పవిత్ర భారతీయ సంస్కృతికి అవమానమైన పద్ధతి కాబట్టి మేము వ్యతిరేకిస్తాము.